వినాయక్, డిస్ట్రిక్ట్ వికారాబాదే. ఈ ల్యాండ్ అనేది ఎతిపల్లి గ్రామం కిందికి వస్తుంది. మామూలుగా అయితే ఇది 5 నెలల పంట వామ. ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఎకరాలు ఉంటుంది. ఎకరానికి పెట్టుబడి అంటే బాగానే వస్తుంది, 10,000-12,000. దీన్ని మామూలుగా అయితే దుక్కి చేసుకొని చల్లుకొని రొప్పేసుకుంటాం. వాన పడ్డ తర్వాత మెల్లగా 15 రోజుల నుంచి 25 రోజుల దాకా మొలుస్తుంది. అది అంత తొందరగా మొలవదు. కలుపు ఉంటుంది. ఎక్కువ కలుపు ఉంటే గడ్డికి చిన్నగా సన్నగడ్డి ఉంటే మందు కొట్టుకుంటాము. తర్వాత ఇది కల్పించుకుంటాం. దాదాపు 5 నెలలు కోసుకోవచ్చు. నేను మామూలుగా అయితే కల్లం చేసుకుంటా. ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ తోటి తొక్కించుకుంటాము. ఇక జాలి పోసి జల్లెడ పట్టుకున్నాడే. దిగుబడి అనేది అంత అంచనా ఉండదు. ఎకరా కంటే మామూలుగా మంచిగా పంట మంచిగా పండింది అనుకో, దగ్గర 3 వల్లాల నుంచి 4 వల్లాలు 5 వల్లాల దాకా. ఇన్కమ్ అనేది ఏముండదు. ఈ మామూలుగా పంట అనేది ఎకరానికి 3 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. సీజన్ను బట్టి మార్కెట్లో ఏమన్నా డిమాండ్ గట్టి ఉంటే 25,000-30,000 కూడా పోతుంది. పెట్టుబడి మాత్రం అంతంతనే ఉంటుంది. కాకపోతే ఎకరాకు 12,000 నుంచి 16,000 దాకా ఖర్చు అవుతుంది. మళ్ళీ కోసుకొని కల్లం చేసుకొని దానికి మార్కెట్లో డిమాండ్ అనేది రేటును బట్టి ఉంటుంది. 5,000 నుంచి 10,000 నుంచి 16,000, 18,000, 25,000 అలా పోతుంది. కానీ మన వికారాబాద్ మార్కెట్ యార్డ్లోనే అమ్ముకుంటాం. వాటర్ అనేది ఏమంత ఇది కాదు, వర్షాకాలం నుంచే పండుతుంది పంట. వాటర్ గిట్ట పెడితే అల్కగా అయిపోతుంది, వజన్ ఉండదు. ఎక్కువ వాన పడ్డా కానీ కష్టమే, తక్కువ అయినా కష్టం. ఇక మామూలుగా అంటే మన హైసత్ నుంచి మనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేపించుకుంటాం. 10 మంది కానీ 5 మంది కానీ 6 మంది కానీ అప్పుడే కనిపిస్తుంది పంట. గట్టిగా అయిన గింజలు అలాగనే ఉంటుంది కలర్. ఇది మామూలుగా ఒకేసారి పంట వస్తుంది. మళ్ళీ మొక్క అనేది రెండోసారి పంట వండదు. దీనికి ఒకటేసారి పంట వస్తుంది. ఇక కోసేసిన తర్వాత ఇది వేరే పంట ఎన్నికి రాదు, అదే పంట వస్తుంది. ఇక మామూలుగా అంటే ఈ మబ్బులు పట్టిన తర్వాత పురుగులు అనేది వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం రాలేదు. రోగం వస్తుంటుంది. మంకూరు పడడంతో ఈ పూత అనేది కాలిపోతుంది, మాడిపోతుంది టోటల్గా. ఇక స్ప్రే చేసుకున్నాలి. కినాల్ పాస్ అని మందు దొరుకుతుంది, దాన్ని స్ప్రే చేస్తుంది. ఇప్పుడు అంతా ఇది ఈ సంవత్సరం అయితే అంత కాలేదు, పురుగు అనేది పట్టలేదు. ఈ పంటలో చాలాసార్లు నష్టపోతుంటాం సామాన్యంగా రేటు ఉండాక. ఈ మామూలుగా అయితే ఫర్టిలైజర్ల దాంట్లో పోతుందంటే తెలుస్తారు. ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వాళ్ళు అక్కడిక్కడ తినడానికి దానికి ఉపయోగిస్తుంటారు. దీనికి వాతావరణం అనుకూలంగా ఉండి భూమి దున్ని మంచిగా దుక్కి లాక్కుండి ఇది చేసుకుంటే పండించుకోవచ్చు. మంచి రేగడి భూముల్లో అయితే మంచి పంట దిగుబడి వస్తుంది. ఈ బర్క్ ఉంది కాబట్టి ఇంతనే, లేకపోతే రేగడి భూములు అనేది ఇంత పరుపు కొడుతుంది, ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా విత్తనం అనేది దీని నుంచి మేము తయారు చేసుకుంటాం. కల్లం చేసిన తర్వాత కొన్నిగా సపరేట్గా పెట్టుకొని దాన్ని విత్తనంగా యూజ్ చేసుకుంటాం. విత్తనం అనేది ప్రత్యేకంగా దొరకదు. పండించిన పంటనే విత్తనం. దుక్కి దున్నిన తర్వాత పంట వేసుకొని చల్లుకుంటాము. ఇది మామూలుగా అయితే ఆగస్టులో చల్లుతారు. ఫస్ట్ వీక్లో లేకపోతే లాస్ట్ వీక్లో చల్లుకుంటాము. తర్వాత వచ్చిన తర్వాత ఏదైనా మందు స్ప్రే చేసుకొని కల్లం చేసుకొని ఇక్కడ మన వికారాబాద్ మార్కెట్లో విక్రయానికి తీసుకెళ్తాం. మినిమం 10 మంది పడతారు. కోసుకోవాలి, ఒక జాగాలో కుప్ప నూక్కోవాలి, తర్వాత కల్లం చేసుకొని గాలి పోసుకోవాలి. నష్టం ఉన్నదంటే ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు ఏ రేటు ఏ దానికి ఎక్కువ ఇదవుతుందో తెలియదు కదా. దాని గురించి ఇప్పుడు మొన్న రీసెంట్గా వామనే 18,000 పోయింది, అన్ సీజన్ అది. ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి అది 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, 10,000 కావచ్చు. కందులు మామూలుగా కందులు, పత్తి, మక్క అంతా పండిస్తాం. వరి ఇక్కడ మామూలుగా అంటే ఫస్ట్ నుంచి వామ పండిస్తారు, బాగానే పండిస్తారు. ఇక్కడ ధర ఉన్నా లేకపోయినా నష్టపోయినా కానీ ఏదైనా ధర వాళ్ళకు గట్టిగా తాకుతుంది అనేది నమ్మకంతో పండిస్తారు ఇది పంట. నష్టం అంటే ఇక నష్టం వాటిల్ విన్నప్పుడల్లా ఇది ఉంటుంది. అది ఇక్కడ బాగా పండుతుంది వికారాల్లో, మన చుట్టుపక్కల పల్లెలలో ఎక్కువ వామ అనేది ఎక్కువ మంచి రాగడి యూజ్ చేస్తారు. భూమిని మంచిగా పండుతుంది, ఇక్కడనే ఎక్కువ పండుతుంది. వికారాబాద్లో అనేది వామ మకార ఎక్కువ అమ్ముడు కూడా పోతుంది. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అనేది ఏం పాటించం. దీనికి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా పంట పండుతుంది. ఇది
ప్రత్యేకంగా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ పురుగు కానీ ఏమన్నా అయితే ఈ మందులు గిట్ట స్ప్రే చేసుకోవాలి.